నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. సీఎం కేసీఆర్ పోటీలో ఉండడంతో తమకు పోలింగ్ నిర్వహణ పర్సెంటేజ్ పై మరింత అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పోలింగ్ నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ గత కొద్ది రోజులుగా ఆర్డీఏ ద్వారా సమాచారం కోరినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్ద భద్రతగా తమ మనుషులను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ని కోరామన్నారు ధర్మపురి అరవింద్. నాడు ఏదైతే ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం మళ్ళీ రిమైండ్ చేయడం జరుగుతూ ఉంది. డిలే చేయొద్దు, 30 రోజులు ఏదైతే ఉందో ఆర్టీఐ యాక్ట్లో అది హయ్యర్ సైడు, మీరు తొందరగా ఇచ్చేయండి, మాకు మేము కౌంటింగ్కి ప్రిపేర్ కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కూతురు క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పోలింగ్ పర్సంటేజ్ మీద కానీ బాల్కొండలో అన్యూజ్డ్ ఈవీఎంస్ని 2 రోజుల తర్వాత అంటే 13వ తారీఖు సాయంత్రం నాడు మాకు ఫోన్ చేసినాం, అన్ని లాక్ చేస్తామని వాళ్ళు ఫోన్ చేశారు మాకు ప్రభుత్వ యంత్రాంగం. కాబట్టి 48 గంటలు ఏం చేసినాయి బయట ఈవీఎంలు అన్యూజ్డ్ అయినా సరే రిజర్వ్డ్ అయినా సరే ఇవి ఎందుకు బయట ఉన్నాయి మాకు తెలియాలని చెప్తే దానికి కూడా స్పందించడానికి టైం తీసుకుంటా ఉన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మాకు హక్కు ఉంటుంది, దాని మీద కూడా సరైన క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు.